ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం త్వరలో చిన్నదైపోతోంది. అదేంటి భవనం చిన్నదెలా అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు దానికంటే ఎత్తైన నిర్మాణం ఒకటి తయారవుతోంది. అయితే ఇది భవనంలా ఉండే ఒక భారీ బ్యాటరీ కూడా. ఇది పూర్తయితే బుర్జ్ ఖలీఫా అవుతుందనడంలో సందేహం లేదు. ఇంతకీ కొత్తగా రాబోతున్న ఆ నిర్మాణం ఏంటి? దాన్ని భవనం అనకుండా బ్యాటరీని ఎందుకు అనాలి? ఇంతకీ దీన్ని ఎక్కడా ఎందుకు నిర్మిస్తున్నారు? పురాతన కాలం నుండి సామ్రాజ్యాలు, పాలకులు, మతాలు, సంస్థలు వారి వారి శక్తిని ప్రదర్శించటానికి మానవులు చాలా కాలంగా ఎత్తైన నిర్మాణాలను నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు ప్రపంచంలో ఎత్తైన భవనాలు పుట్టుకొస్తున్నాయి. అందులో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా అత్యంత పాపులర్ భవనంగా ఉంది. అయితే ఇలాంటి ఆకాశ హర్మ్యాలు ఇప్పటి వరకు నివాసాలు, ఆఫీసులుగానే ఉన్నాయి. కానీ ఇవి త్వరలో కొత్తగా మరో ప్రయోజనం కోసం నిర్మించబడుతున్నాయి. అలాంటి దిశలో వస్తున్న ఈ సరికొత్త నిర్మాణం రెన్యూవబుల్ ఎనర్జీని నిల్వ చేయటం కోసం రూపొందిస్తున్నారు. అయితే ఇది దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తైన నిర్మాణంగా రికార్డ్ సృష్టించనుంది. మే చివరిలో దీనికి సంబంధించిన పాదుపడింది. స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్ ప్రపంచంలోని కొన్ని ఎత్తైన భవనాల వెనుక ఉన్న ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ సంస్థ ఇది. ఈ సంస్థ కొత్త గ్రావిటీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్లను అభివృద్ధి చేయడంలో భాగంగా ఎనర్జీ స్టోరేజ్ కంపెనీ అయిన ఎనర్జీ వాల్ట్ తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఎత్తైన భవనాలు స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్ ప్రత్యేకత. ఇది న్యూయార్క్ కు చెందిన వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, చికాగోలోని విల్లిస్ టవర్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వంటి వాటిని నిర్మించిన సంస్థ. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా 828 మీటర్లు, అంటే 2700 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును కలిగింది. అయితే ఇప్పుడు నిర్మించబోయే ఈ నిర్మాణం 3300 అడుగులుగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ భవనం ఎనర్జీని ఎలా నిల్వ చేస్తుంది అనే సందేహం రావచ్చు. క్లీన్ ఎనర్జీని ఒడిసిపట్టే పవర్ గ్రిడ్ కు అతిపెద్ద అడ్డంకులలో ఒకటి కొన్నిసార్లు అడపాదడపా కనిపించే పునరుత్పాదక మూలాలు. కొన్నిసార్లు సౌరశక్తి అవసరమైనప్పుడు మేఘాలు చుట్టుముడతాయి లేదా గాలి వీచటం ఆగిపోతుంది. అలాగే టర్బైన్లు శక్తిని ఉత్పత్తి చేయలేవు. అయితే ఇతర సమయాల్లో సూర్యుడు, గాలి అవసరం కంటే ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇక ఈ ఉత్పత్తి వినియోగాన్ని సమతుల్యం చేయటానికి నిల్వ కీలకమైందిగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీల కలయికతో వివిధ రకాల బ్యాటరీల నుండి ఇతర ఎనర్జీ నిల్వ పద్ధతుల వరకు సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన నిర్మాణాలను చేపడుతున్నారు. అంటే ఎనర్జీని దాచిపెట్టే నిర్మాణాలపై చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్యాటరీ భవనాన్ని నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. ఎనర్జీ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు జెయింట్ బ్లాక్లను ఎలివేట్ చేయడానికి గ్రిడ్ నుండి విద్యుత్తో నడిచే మోటార్ను ఉపయోగించే భవనాన్ని ఈ భాగస్వామ్యంలో డిజైన్ చేశారు. ఈ బ్లాక్లు విద్యుత్ను పొటెన్షియల్ ఎనర్జీగా నిల్వ చేస్తాయి. డిమాండ్ ఉన్నప్పుడు బ్లాక్లను తగ్గించి శక్తిని విడుదల చేసి దాన్ని విద్యుత్గా మార్చుతారు. 2050 నాటికి ప్రపంచం నికర సున్నాకి చేరుకోవాలంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ ప్రకారం గ్రిడ్ స్కిల్ స్టోరేజ్ లేదా పవర్ గ్రిడ్ కు కనెక్ట్ చేయబడిన సాంకేతికతలు శక్తిని నిల్వ చేయగలవని, అవసరమైనప్పుడు దాన్ని అమలు చేయగలవని తెలుస్తోంది. ఇక డిమాండ్ పెరిగే సమయంలో మధ్యాహ్నపు ఎండ నుండి సాయంత్రం వరకు ఉండే వేడిని శక్తిగా మార్చాలి. అంతకు మించి దానికంటే ఎక్కువ కాలం ఎనర్జీని నిల్వ చేయాలి. అయితే పునరుత్పాదక శక్తిని నిల్వ చేయడానికి ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్న పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ సరిపోతుంది. ఇది కింద మైదానంలో ఉన్న రిజర్వాయర్ నుండి ఎత్తైన భూమికి నీటిని పంపింగ్ చేసే టర్బైన్ ను కలిగి ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. కానీ దీనికి కొండ భూభాగం, చాలా స్థలం అవసరం. అందుకే దీనికోసం ఈ ఎత్తైన భవన బ్యాటరీని వినియోగించడానికి సిద్ధం చేస్తున్నారు. స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్, ఎనర్జీ వాల్టులు కలిసి 985 నుండి 3300 అడుగుల ఎత్తుండే సూపర్ స్ట్రక్చర్ టవర్ కు శ్రీకారం చుట్టారు. ఇక ఎనర్జీ బ్లాక్లను తరలించడానికి ఎలివేటర్ షాఫ్టులను పోలి ఉండే నిర్మాణాలు ఇందులో ఉంటాయి.
అలాగే కొంత నివాస ప్రాంతం, బిజినెస్ అద్దెదారులకు కూడా ఇందులో స్థానం కల్పిస్తున్నారు. అలాగే ఈ టవర్లో మల్టీ గిగావాట్ల గంటల శక్తిని నిల్వ చేయబోతున్నారు. ఇందులో నిల్వ చేసే విద్యుత్ ఇందులోని అనేక భవనాలకు విద్యుత్తును ఇవ్వటానికి సరిపోతుందని అంటున్నారు. అయితే ఎనర్జీ వాల్ట్ ఇప్పటికే చైనాలో ఇలాంటి ఒక ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి నాన్ పంప్డ్ హైడ్రో గ్రావిటేషన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని పేర్కొంది. 492 అడుగుల ఎత్తైన ఈ భవనం 100 మెగావాట్ల గంటల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఇది కేవలం ఎనర్జీ నిల్వ కోసమే నిర్మించారు. ఇక ఇలాంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మొదలుపెట్టడం వల్ల అత్యంత ఎత్తైన భవనాల కార్బన్ పాదముద్రను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ప్రపంచ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో దాదాపు 40% భవనాలు నిర్మాణ రంగమే బాధ్యత వహిస్తుంది. అయితే భవనాలను మెరుగైన ఇన్సులేషన్ తో రెడీ చేయటం నుండి కలప వంటి తక్కువ కార్బన్ ఇంటెన్సివ్ ఉండే ప్రత్యామ్నాయ పదార్థాలతో నిర్మించడం వరకు ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని భవనాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఉదాహరణకు చెట్లు, పొదలతో కప్పిన టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి గ్రీన్ భవనాలు దుబాయ్లో కూడా ఉన్నాయి. ఇక ఈ పునరుత్పాదక శక్తిని వినియోగించే భవనాల నిర్మాణాలు కూడా ఇకపై ట్రెండ్ గా మారతాయనటంలో సందేహం లేదు.